మన జీవితాల్లో మన హృదయాల్లో ఎంతో పోరాటాలు ఉంటాయి, ఎన్నో కోపోద్రేకాలు ఉంటాయి, కానీ సహించలేని భారాలు ఉంటాయి. వీటిని బట్టి మనం నెమ్మదిగా ఉండలేము. అయితే ప్రభు ఏం చెప్పినారంటే, నేను సాత్వికుడు ఉన్నట్టుగా దేని మనసు గలవన్నట్టుగా మీరు కూడా ఉంటే మీ ప్రాణులకు విశ్రాంతి, నెమ్మది కలుగుతుంది, మీ హృదయాలు కూడా నెమ్మది అవుతుంది. మీరు అనేక భారాలు మోస్తున్నారు, అనేక కష్టాలు, మీరు ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి ప్రతీకార స్వభావం, కోపము, ద్వేషం, ఎంతకాలం చేసిన మారని కుటుంబ పరిస్థితులు, లేక విడిచిపెట్టలేని పాపాలు, సాతాను చేత శోధించబడిచి వద్దు అనుకున్న సాతాను మొదలైనటువంటి పరిస్థితులు, పోరాటాలు, లేక నిందలు, అవమానాలు, లేక రుణ సమస్యలు, వ్యాధులు, బాధలు, ఈ భారాలను మోస్తూ నెమ్మది లేకుండా ఉన్నటువంటి మీరు సాత్వికులుగా దేన మనసు గలవారుగా మారితే మీ ప్రాణములకు విశ్రాంతి అప్పుడు దొరుకుతుంది అన్నారు.